మాలల్లో ఉన్నటువంటి మేధావులు అంటే రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వారు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ మరి ఇతర ప్రముఖమైనటువంటి వ్యాపార సంస్థలు ఉన్నటువంటి వారిని మాల మేధావులు మరి మనువాదులతో సమానము, వీరు మనువాదులని మందకృష్ణ గారు మాట్లాడతారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తీవ్రంగా ఖండిస్తున్నాను. అయితే మాల మేధావులు మనువాదులు ఎలా అవుతారు? మీతోటి బహిరంగ చర్చకు రాకపోతే మనువాదుల సభలో సమావేశాలు సీక్రెట్గా జరుపుకుంటున్నారు వీళ్ళు అంటారు. సభలో సమావేశాలు సీక్రెట్గా జరపకుండా బహిరంగంగా ఎలా జరుపుతారు వీళ్ళు? మీరు చెప్పండి. ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి మా మాలలు, అంతేకాకుండా రాజకీయ పార్టీల్లో కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి మా మాలలు మరి బహిరంగంగా ఎలా రాగలుగుతారు? సమయం ఆసన్నమైంది. ఎవరైనా తమ కులానికి అన్యాయం జరిగినప్పుడు, నష్టం జరిగినప్పుడు మరి నిస్సహాయంగా అసమర్థతో చూస్తూ ఉండలేరు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా సమయం ఆసన్నమైంది. ఏదో నీతోటి బహిరంగ చర్చ కాలేదని నువ్వు